మోహన్ రెడ్డి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి మోహన్ రెడ్డి. హౌస్ బ్యాంక్ చేంజ్ చేయండి, ఈరోజు చెప్తాను. 18 నంబర్ 18 హౌస్ బ్యాంక్. మోహన్ రెడ్డి హౌస్ బ్యాంక్ చేంజ్ చేయండి, ఈరోజు చెప్పేస్తాను, అయిపోతుంది. ఇంకా ఏమున్నాయి చూడండి, ఇంకా చెప్పిన ఏమున్నాయి, ఇంకా డౌన్కి రండి. పైకి వెళ్ళండి, డౌన్కి రండి. GST controlling, validation, substitutions, interest calculation, overview, configurations, zero balance contingent preparation, YSIP. ఇంకా డౌన్కి రండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇంకా చాలా ఉన్నాయి. 20 కవర్ టాపిక్ సిలబస్. డౌన్కి రండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, go to see explanation, current testing project, under multiple processes, under customer balance carry forward, under and bank. Okay, రైట్. ఓకే రైట్, చూడండి. సో ఈరోజు మనం హౌస్ బ్యాంక్ డిస్కస్ చేద్దాము. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్ బ్యాంక్స్ గురించి అడుగుతూ ఉంటారు. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సార్ S/4HANA కూడా మేము నేర్చుకుంటాము అంటే, S/4HANA సర్వర్లో నేర్చుకుంటామంటే సర్వర్ తీసుకోండి, చెప్తాను, క్లాసెస్ చెప్తాను, ఏదో ఒక ఫ్రీ టైంలో డే టైంలో చెప్తాను. అలాగే వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. వేరే ఒక ఆయన అడిగారని చెప్తున్నాను S/4HANA. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ECCలో మీరు నేర్చుకుంటే S/4HANA కూడా వచ్చినట్లే. 90% యాజ్ గా ఉంటుంది. S/4HANAలో లెడ్జెస్ కొన్ని చేంజెస్, లెడ్జెస్ S/4HANA ఏ టైంలో చెప్తా అంటున్నారు సార్? ఏదో ఒక టైంలో చెప్తాను. సర్వర్ తీసుకోండి ఫస్ట్. బట్ ఫస్ట్ నేను చెప్పేది వినండి. ECC పైన ప్రాపర్ కమాండింగ్ వస్తే మీకు S/4HANA కూడా వచ్చినట్లే, డౌట్ ఏం లేదు. ECC పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S/4HANA కూడా మీరు 80% నేర్చుకున్నట్లే. ECC పైన ఉన్న నాలెడ్జ్ని బేస్గా చేసుకుని జాబ్స్లో తీసుకుంటున్నారు. 70% నుండి 80% ఇంటర్వ్యూస్ అంతా కూడా ECC పైన జరుగుతున్నాయి. కంప్లీట్ S/4HANA మీద జరగట్లేదు. కానీ మార్కెట్లో కొంతమంది S/4HANA డైరెక్ట్గా చెప్తున్నారు. ఎందువల్ల మేము లేటెస్ట్ వెర్షన్ చెప్తున్నాము అని ఎంకరేజ్ చేయడానికి, అంటే అట్రాక్ట్ చేయడానికి మాత్రమేనండి. ECC నేర్చుకున్న, S/4HANA నేర్చుకున్న కాన్ఫిగరేషన్స్ అన్ని ఆల్మోస్ట్ యాజిటీవ్గా ఉంటాయి. 90% యాజిటీవ్గా ఉంటాయి. 10% మాత్రం చేంజెస్ ఉన్నాయి. లెడ్జర్స్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఉంది, చిన్న కాన్సెప్ట్ లెడ్జర్స్ అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఉంది బీపీ, బిజినెస్ పార్ట్నర్, బీపీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఒకటి ఉంది. దాని తర్వాత అసెట్ అకౌంటింగ్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అంతే, అంతకు మించి ఇంకేమీ లేవండి. బట్ ఉన్నా కూడా ఏంటంటే అంత ఎక్కువేం కాదు. బట్ ECC నేర్చుకున్న వాళ్ళు 100% S/4HANAలో కూడా వర్క్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంపెనీలో మళ్ళీ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా ఎవరు జాబ్స్ అనేవి ట్రైనింగ్ ఇస్తారు. అట్లీస్ట్ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది మ్యాండేటరీగా. కాబట్టి డోంట్ వరీ, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ECC వస్తే మీకు S/4HANA కూడా వచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. కానీ S/4HANA గురించి తెలుసా అంటే తెలుసని చెప్పాలి. ఏమేమి చెప్తారు S/4HANA గురించి? మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను, డిఫరెన్సెస్ అడుగుతారు, అవి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి మీరు. ఓకే, సో ఈరోజు మనం హౌస్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హౌస్ బ్యాంక్ అంటే అసలు ఏంటి, హౌస్ బ్యాంక్స్ అంటే అసలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో 1 minute లైన్లో ఉండండి, నేను మీకు కొన్ని స్లైడ్స్ ఫార్వర్డ్ చేస్తాను. హౌస్ బ్యాంక్స్, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి. చూడండి, హౌస్ బ్యాంక్స్ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు, మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. చూడండి, హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. FI12 ట్రాన్సాక్షన్ కోడ్,
లేదంటే ఎఫ్బి జెడ్పీ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఏపీపీలో మనం ఆల్రెడీ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసేసాం, బట్ కొంచెం డెప్త్గా చెప్తున్నాను. సో హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. మొత్తం కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. ఓకేనా? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట హౌస్ బ్యాంక్ అంటే. ఓకే, మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. చాట్ బాక్స్ ఇంకొక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇంట్రో చెప్పాలి. మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ అంటే ఏంటో చూడండి. Meaning of house bank, it is nothing but company code, bank master data, company code, bank details maintained in house banks. చూడండి, house bank అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తారు. బ్యాంక్ మాస్టర్ డేటా అంటే ఏంటి? ఎగ్జాంపుల్, వెండర్ మాస్టర్ డేటా అంటే వెండర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కస్టమర్ మాస్టర్ డేటా అంటే కస్టమర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే బ్యాంక్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ ఫోన్ నంబర్, స్విఫ్ట్ కోడ్, ఇవన్నీ అన్నమాట. బ్యాంక్ అడ్రస్, ఇదంతా కూడా మనం బ్యాంక్ మాస్టర్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్ కి సంబంధించింది. బ్యాంక్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ మాస్టర్ డేటాలో స్టోర్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ మాస్టర్ డేటా. క్లియర్ కదా? సో వెండర్ డేటా అంతా వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్తారు? వెండర్ కూడా బ్యాంక్ డేటా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వెండర్ మాస్టర్. వెరీ గుడ్. సో వెండర్ కూడా మనం పేమెంట్ చేస్తాం, అది వెండర్ మాస్టర్ లో ఉంటది. కస్టమర్ కూడా పేమెంట్ చేస్తాం, ఎక్కడ ఉంటుంది? అది కస్టమర్ మాస్టర్ లో ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో నేను చూపించాను. ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. వెండర్ బ్యాంక్ డేటా మెయింటైన్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా మెయింటైన్డ్ ఇన్ vendor bank data maintained in vendor master, customer bank data maintained in customer master. అలాగే కంపెనీ కోడ్ కి సంబంధించిన మాస్టర్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తాం. అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తామో? హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీకి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? హౌస్ బ్యాంక్స్ లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఫైన్. తర్వాత ఈ హౌస్ బ్యాంక్స్ ప్రతి బ్యాంక్ కి కూడా 3 టైప్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. చూడండి, చాట్ బాక్స్ లో చూడండి. ప్రతి బ్యాంక్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు. యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ, ఈచ్ అండ్ ఎవరీ బ్యాంక్ కూడా మనం 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తాము. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. ఇలా ప్రతి బ్యాంక్ కూడా 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తారు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా మనకి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్యాంక్ అకౌంట్ కి 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు. బిఆర్ఎస్ పర్పస్, బ్యాంక్ రికన్సిలేషన్ పర్పస్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, వెండర్ కి సంబంధించిన ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. ఎంట్రీ పోస్ట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశారు చూడండి. చూడండి, వెండర్ పేమెంట్ చేసాం అనుకోండి, యాక్చువల్గా ఎంట్రీ ఎలా వేస్తారు? మామూలుగా అయితే వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే బిఆర్ఎస్ కి బేస్ గా చేసుకుని చేస్తే వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్ అని చెప్పేసి ఎంట్రీ ఫామ్ చేస్తారు. తర్వాత రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా పడుతుంది? ఎస్బీఐ
అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఫైనల్ గా ఏమవుతుంది, ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే బ్లూ లైన్స్ ఉన్నాయి చూడండి, ఆ రెండు కూడా నలిఫై అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. బ్లూ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అనే బ్లూ లైన్స్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది, బ్లూ లైన్స్ అనేవి నలిఫై అవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ ఎంట్రీ వెండర్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఎంట్రీ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవడానికి మనకి ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ ఐఎమ్ సారీ ఈ 3 టైప్ ఆఫ్ లెడ్జెస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, ఒకసారి చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే. చూడండి ఎస్బీఐ కస్టమర్ అనుకోండి, కస్టమర్ పేమెంట్ ఎంట్రీ ఎలా వస్తుంది, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్, ఇన్కమింగ్ పేమెంట్ కదా కస్టమర్ దగ్గర నుండి. సో రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్. ఫైనల్ గా బ్లూ లైన్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆ బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ బ్లాక్ ఎంట్రీస్ ఏమైతే ఉన్నాయో అవి ఫైనల్ ఎంట్రీస్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా యూజ్ చేస్తుంటారు. సో దీని పర్పస్ యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ ప్రతి బ్యాంక్ కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వెళ్ళండి చూడండి 3 లెడ్జెస్ కదా, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. 3 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ ని మనం క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తాము, FS00 వెళ్ళండి. సో మనం చూడండి ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ కరెంట్ అసెట్స్ లో తీసుకుంటున్నారా, ఇవ్వండి నెంబర్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి. ఈసీసీకి S4 హానాకి చేంజెస్ అనేవి చాలా తక్కువే ఉన్నాయండి, బట్ ఉన్నా కూడా డోంట్ వరీ, మీరేం దాని గురించి ఏమీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళే మార్నింగ్ బ్యాచ్ లో పైన 22 lakhs ప్యాకేజ్ వచ్చింది. మీకు ఈసీసీ వస్తే పర్ఫెక్ట్ గా వస్తే ఫైన్. S4 హానా వచ్చా రాదా అని అడుగుతారు, వచ్చినప్పుడు వచ్చని చెప్పండి, కొన్ని చేంజెస్ ఏంటనే చెప్పాలి, అవన్నీ గుర్తుపెట్టుకోండి అంతే. సో మీరు ఈజీగా ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తారు. సో S4 హానా కావాలంటే నేను చెప్తాను, మీకు సపరేట్ గా చెప్తాను. సర్వర్ తీసుకోండి, లేదు ఈసీసీ నేర్చుకుంటాం సార్ తర్వాత నేర్చుకుంటామన్నా కూడా నో ఇష్యూ, వీడియోస్ ఇస్తాను మీకు. ఓకేనా. ఫస్ట్ టైం ఇయర్ ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఫస్ట్ నెల కాదు నేను చెప్తాను చూడండి. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా, వెయిట్ 1 minute అవ్వండి. ఏమి ఇచ్చారు, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారా, ఇంకోటి కూడా మార్చాలి చూడండి, బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ఓకే, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 పైన ఉంది, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ పైన ఉంది చూడండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి, G001. తర్వాత కింద చూడండి రిలవెంట్ క్యాష్ ఫ్లో, ఇది యాక్టివేట్ చేసుకోవాలి, అంటే బ్యాంక్ క్యాష్ రిలేటెడ్ కదా, సో ఇది తీసుకుంటున్నాము, సేవ్ చేయండి. సో ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. ఓకేనా. తర్వాత ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకేనా. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ and incoming payment GL account creation, we must click on the open item management indicator. ఇంతకుముందు చెప్పాను మీకు నేను, all payables receivables comes under the open item management అని చెప్పాను కదా, వెళ్ళండి.
ఏమి ఇచ్చారు నెంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, లాంగ్ టెక్స్ట్ కూడా ఉంటాయి. అకౌంట్ అని ఇవ్వండి, లాస్ట్లో ఏసీ అని ఇవ్వండి. కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అండ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కూడా యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, లేదంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ we must click on the open item management indicator అంటారు కదా. అందువల్ల ఎందువల్ల ఇవి నలిఫై అయిపోతాయి కదా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 రిలవెంట్ క్యాష్ ఫ్లో తీసుకోండి, సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది కదా, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయండి. ఎందువల్ల? ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ we must click on the open item management indicator. Create bank interest G001 relevant cash flow also activate చేయండి, సేవ్ చేయండి. తర్వాత సో చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం, 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది యాక్చువల్గా, మెయిన్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్యాంక్ ఉంది, మెయిన్ బ్యాంక్ జిఎల్ అనేది 0తో ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ నెంబర్ చూడండి, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఏముంది, 1 ఉంది. కానీ రియల్ టైం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు కంపెనీస్ లో, ఎలా ఉంటుంది, లాస్ట్ నెంబర్ 1 ఉండదండి, మెయిన్ బ్యాంక్ 0తో ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్ 1తో ఎండ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ 2తో ఎండ్ అవుతుంది. లాస్ట్ నెంబర్ ఏముంటుంది, మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి 0 ఉంటుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ 1తో ఎండ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ అనేది 2తో ఎండ్ అవుతుంది. ఇది స్టాండర్డ్. రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎండ్ విత్ 0, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2 అని చెప్పచ్చు. 0, 1, 2 గుర్తుపెట్టుకోండి. అర్థమైంది ఈ పాయింట్. లాస్ట్ నెంబర్ ఎలా ఉంటుంది అనేది స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంటారు. ఎందువల్ల అంటే రికన్సిలేషన్ కి వాటికి ఈజీగా ఉంటుంది అనమాట. క్లియర్ కదా? yes sir. తర్వాత చూడండి నెక్స్ట్ పాయింట్. సో జిఎల్ అకౌంట్ మనం హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేసాను చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, తర్వాత హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం, FI12 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే FBZP ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, FI12 చూసారా, ఇక్కడ క్రియేట్ చేస్తాం. లేదంటే FBZP ఇవ్వండి, చెప్తాను. FBZP ఇవ్వండి, FBZP ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు హౌస్ బ్యాంక్ అనేది. హౌస్ బ్యాంక్ పైన క్లిక్ చేయండి, లాస్ట్ లో ఉంది, కంటిన్యూ చేయండి. చూసారా, ఇక్కడ మనం హౌస్ బ్యాంక్ అనేది మనం క్రియేట్ చేస్తాం.
ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ నివెంట్రీలోకి వెళ్ళండి. ఒక హౌస్ బ్యాంక్ మనం క్రియేట్ చేస్తున్నాం. నివెంట్రీలోకి వెళ్ళాం. సో ఇక్కడ హౌస్ బ్యాంక్ ఏమి ఇద్దాము? ఎస్బీఐ హెచ్ ఇవ్వండి. ఎస్బీఐ వాళ్ళది హెచ్ అంటే హౌస్ బ్యాంక్ లాస్ట్ లో. గ్యాప్ ఇవ్వకూడదు, స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాము? హౌస్ బ్యాంక్ నేమ్ ఇచ్చాము. తర్వాత బ్యాంక్ కీ అన్నాడు కింద. తర్వాత ఏముంది? బ్యాంక్ కీ కాదు, బ్యాంక్ కంట్రీ. బ్యాంక్ కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? దిస్ పర్టికులర్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా ఇచ్చేసాం. నెక్స్ట్ బ్యాంక్ కీ. వాట్ ఈస్ మీన్ బై బ్యాంక్ కీ? బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అలాంటిది అనమాట. ఎస్బీఐ 123 అలా ఇవ్వండి. ఎస్బీఐ 123. ఇదేంటి? బ్యాంక్ కీ అంటే బ్యాంక్ కీ. ఎవరు చెప్తారు? బ్యాంక్ కీ. వాట్ ఈస్ మీన్ బై బ్యాంక్ కీ? ఐఎఫ్ఎస్సి కోడ్. ఇంకా బ్యాంక్ కీ, స్విఫ్ట్ కోడ్. బ్యాంక్ కీ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇట్లా అనమాట. మ్యాటర్ నేను చూస్తాను, మ్యాటర్ చూపిస్తాను, వెయిట్ చేయండి. లాస్ట్ చెప్తానులే మ్యాటర్ అనేది, మళ్ళీ మీరు అటువైపు వెళ్ళిపోతుంది మైండ్. సో బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, వీటిలో ఏమంటారంటే బ్యాంక్ కీస్ అంటారు. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ నేమ్ ఇవ్వండి. బ్యాంక్ నేమ్ ఎస్బీఐ, లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీ ఇష్టం, ఎట్లనే ఇవ్వచ్చు. రీజన్ అంటే ఏ స్టేట్ లో ఉంది? 01 అంటే ఆంధ్రప్రదేశ్. స్ట్రీట్ ఏదో ఒక స్టేట్ ఇచ్చేయండి. సిటీ హైదరాబాద్. బ్రాంచ్ శ్రీనగర్ కాలనీ ఆర్ ఎనీ కాలనీ. నెక్స్ట్ లాస్ట్ చూడండి, స్విఫ్ట్ కోడ్ ఉంది. స్విఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి. మీరు యుఎస్ లో వర్క్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళకి ఒక $1000 ఫార్వర్డ్ మూవ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా చేస్తారు? స్విఫ్ట్ కోడ్ ఇస్ ద మ్యాండేటరీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. స్విఫ్ట్ కోడ్ ఇస్తారు, ఇవ్వండి. స్విఫ్ట్ కోడ్ ఎస్బీఐ 9848 ఏదో ఇవ్వండి. నెక్స్ట్ ఓకే ఫైన్, నో ఇష్యూ. తర్వాత బ్యాంక్ నంబర్. బ్యాంక్ నంబర్ అంటే ఏంటి? బ్యాంక్ కాంటాక్ట్ నంబర్. మీకు జాబ్లోకి వెళ్తే కంపెనీ వాళ్ళు ఇస్తారు, మీకు క్లయింట్ ఇస్తారు, మీకు నెంబర్ ఇవ్వండి. 9848824525. 9848824525. సో ఇది కాంటాక్ట్ నంబర్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్ అంటారు. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. టెలిఫోన్ నంబర్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. అకౌంట్ ఐడి అన్నాడు. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా అకౌంట్ ఐడి అంటే మాకు అకౌంట్ నంబర్ అని అనుకోవచ్చు. ఎస్బీఐ 1 ఇవ్వండి. అకౌంట్ ఐడి అంటే మనకి ఒక అకౌంట్ ఐడి ఉంటుంది కదా, అట్లా. డిస్క్రిప్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడి. అలాగే అకౌంట్ ఐడి అంటే దేనికి ఉపయోగపడుతుంది? యాక్చువల్గా అకౌంట్ ఐడి ఇస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్ అన్నమాట. ఇట్ ఈస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ అండ్ బ్రాంచ్ అంటారు. ఎగ్జాంపుల్ అకౌంట్ ఐడిని బేస్ గా చేస్తున్న ఏమని చెప్పచ్చు? ఏ టైప్ బ్యాంక్ ఇది? సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, ఇలా ఉంటాయి కదా అవి. తర్వాత నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే ఏంటి? మెయిన్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, ఐబిఏ అని అంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. 9848824525. కంట్రీ అన్నాడు, కంట్రీ అవసరం లేదు. తర్వాత కింద కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వండి. కంట్రీ ఐఎన్ఆర్ కదా, కరెన్సీ ఐఎన్ఆర్.
రైట్ సైడ్ జిఎల్ అకౌంట్ కూడా ఇవ్వాలి. రైట్ సైడ్ జిఎల్ ఉంది చూసారా, జిఎల్ ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. మనం FS00 క్రియేట్ చేస్తాం, అది కనిపిస్తుంది, ఇవ్వండి. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. ఓకే, మనం హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం. నో, నాట్ రిక్వైర్డ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది, అవసరం లేదు. సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్. సో మనం ఏం చేసాము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం. డెడ్ ఈజీ అండి, హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసేది ఏం లేదు. హౌస్ బ్యాంక్ ని క్రియేట్ చేసాం. అలాగే ఈ హౌస్ బ్యాంక్ అంటే అసలు ఏంటి, కీస్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తున్నా, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, మొత్తం చదవాలి ఒకసారి మీరు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. చూడండి, ఎగ్జాంపుల్ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ ఫాంట్ సైజ్ క్లిక్ చేయండి, హౌస్ బ్యాంక్ కలర్ చేయండి. హౌస్ బ్యాంక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. హౌస్ బ్యాంక్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్ మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఎగ్జాంపుల్ మాస్టర్ డేటా అంటే ఏంటి, బ్యాంక్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ IFSC కోడ్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ స్విఫ్ట్ కోడ్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి అంటే ఏంటి, కలర్ చేయండి. అకౌంట్ ఐడి సెకండ్ వన్, అకౌంట్ ఐడి is nothing but bank account. It is represents particular bank branch. అంటే పర్టికులర్ బ్యాంక్ కు సంబంధించింది అనమాట, పర్టికులర్ బ్యాంక్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఏ టైప్ అకౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా. ఓకేనా, ఇదన్నమాట. తర్వాత బ్యాంక్ ఐడి అంటే ఏంటి, ఇంకోటి బ్యాంక్ ఐడి ఉంది కదా, బ్యాంక్ ఐడి is nothing but ఐడి ఆఫ్ హౌస్ బ్యాంక్ అన్నమాట. హౌస్ బ్యాంక్ కు సంబంధించిన ఒక నేమ్ అది. బ్యాంక్ ఐడి అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ కి సంబంధించిన ఒక నేమ్. అలాగే ది కంపెనీ కోడ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్. దీన్ని బేస్ గా చేసుకుని మనం కంపెనీ కోడ్ కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం అనమాట. అంటే హౌస్ బ్యాంక్ సంబంధించిన ఒక నేమ్ లాంటిది అది. తర్వాత బ్యాంక్ కీ. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి, బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్, వీటిని బ్యాంక్ కీస్ అంటారు. సో బ్యాంక్ కీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లాస్ట్ లో చూడండి, బ్యాంక్ కీ. బ్యాంక్ కీ మీన్స్ ఇట్ ఈస్ యూనిక్, సారీ బ్యాంక్ కీ ఈస్ used by bank key means it is unique key used by bank అన్నమాట. చూడండి, bank key means it is unique key used by bank for the transaction of the money. అంటే పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేస్తాం IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ ఉపయోగించి, ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ బ్యాంక్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్స్ అన్నమాట. ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ బ్యాంక్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్స్, అనదర్ బ్యాంక్ ఆన్లైన్ అకౌంట్స్. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి ఈ బ్యాంక్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఈచ్ కీ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్ లైక్ స్విఫ్ట్ కోడ్ అండ్ IFSC కోడ్. అంటే వీటిని బేస్ గా చేసుకుని ఏమవుతుంది, మనము ట్రాన్సాక్షన్స్, ఐ మీన్ బ్యాంక్ బ్రాంచెస్, అలాగే డిఫరెంట్ ఏరియాస్ ని పర్టికులర్ చేయడానికి ఈ బ్యాంక్ కీస్ అనేవి ఉపయోగపడతాయి. ఇది చదవండి, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో యూజ్ అవుతుంది. సో తర్వాత మనం ఏం చేస్తాం, హౌస్ బ్యాంక్ ని క్రియేట్ చేస్తాం. ఇవేం చేయాలి, మన GL అకౌంట్స్ కి అసైన్ చేయాలి. FS00 వెళ్ళండి. Go to FS00. ఫ్రైడే అండ్ సాటర్డే హాలిడే ఉండొచ్చు మీకు, మేబీ సండే కూడా, 3 days. మళ్ళీ నాకు వేరే పర్సనల్ వర్క్ ఉంది కొంచెం, చెప్తాను మీకు బిఫోర్ 1 day ఇన్ఫార్మ్ చేస్తాను. ఓపెన్ చేయండి, మోహన్ అవ్వట్లేదా? కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి ఎందుకు వెళ్ళారు మీరు?
కరెంట్ అసెట్స్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి హౌస్ బ్యాంక్స్ అకౌంట్ ఐడీస్ అసైన్ చేయండి అన్నిటికీ. హౌస్ బ్యాంక్ దగ్గర హౌస్ బ్యాంక్ ఇవ్వాలి. ఏమి ఇస్తున్నారు అక్కడ? కరెక్ట్గా ఇవ్వాలి. అంతే, కరెక్ట్ ఇచ్చారు. అకౌంట్ ఐడి దగ్గర అకౌంట్ ఐడి ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేయాలి, అన్నిటికీ చేయండి. 3 యాక్చువల్గా మెయిన్ బ్యాంక్ అకౌంట్కి చేస్తే ఓకే, మిగతా వాటికి కూడా చేయాలి. అన్నిటికీ చేయండి. 3 బ్యాంక్స్కి చేయండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్కి, హౌస్ బ్యాంక్, 3 బ్యాంక్ అకౌంట్స్కి కూడా మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, వీటన్నిటికీ కూడా మీరు అసైన్ చేయాలి. అలాగే లైన్లో ఉండండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి. సారీ, శివరాజ్ గారు, మోహన్ రెడ్డి రికార్డింగ్ ఆఫ్ చేయండి. కంప్లీట్ అయ్యండి. కాన్ఫిగరేషన్స్ ఇది